లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17-18 వాక్యాలు మనం చదువుదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17-18 వాక్యాన్ని మనము చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ రాయబడిన యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నా దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభువుని మనం ఎలా వెతకాలి అని అంటే జాగ్రత్తగా వెతకాలట. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వెతకాలట. ప్రభువును మనం ఎప్పుడైతే జాగ్రత్తగా వెతుకుతామో అప్పుడు ఆయనను మనము కనుగొంటామంట. ఆలోచన చేయండి, ప్రభువును మనము కనుగొనాలి, ప్రభువును మనము మరి కలిగి ఉండాలి అని అంటే ప్రభువును మనము జాగ్రత్తగా వెతకాలి. ఆయన ఎవరికి దొరుకుతాడు, ఆయన ఎవరికి ప్రత్యక్షమవుతాడు, ఆయన ఎవరిని దర్శిస్తాడు అని మనం ఆలోచన చేసినప్పుడు జాగ్రత్తగా వెతికిన వారికి ఈ ధన్యత అండి. హల్లెలూయా. జాగ్రత్తగా వెతికినటువంటి వారే ప్రభువుని కనుగొనేటువంటి గొప్ప అవకాశము ఇక్కడ ఉంటుంది. అంతేకాదు కానీ వాక్యం అంటది ఘనత, ఐశ్వర్యము, స్థిరమైన కలిమి, నీతి ఆయన యొద్ద ఉన్నవంట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభువుని ఎవరైతే జాగ్రత్తగా వెతుకుతారో వారు కనుగొనేది ఏమిటనంటే ప్రభువునందు ఐశ్వర్యం ఉండటం, ప్రభువునందు ఘనత ఉండటం, ప్రభువునందు స్థిరమైన కలిమి ఉండటం, నీతియు ఉండటం. మరి కనుగొన్నటువంటి వారు వీడిని చూస్తున్నారు. అంతేకాదు కానీ ప్రభువుని జాగ్రత్తగా వెతికినటువంటి వారు గట్ట ఇవన్నిటిని కూడా వారు సంపాదించుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. సంపాదించుకుంటూ ఉన్నారు ప్రభు దగ్గర. నా దేవుని బిడ్డలారా ఈ రోజున ప్రభువును మనం ఎలా వెతుకుతున్నా? నా దేవుని బిడ్డలారా గుడ్డి వారిమిగా మనము మరి ఆయనను వెతుకుతున్నామా, లేకపోతే తెరవబడినటువంటి కన్నులతో ప్రభువుని వెతుకుతున్నామా? కన్నులారా నీ యొక్క విమోచకుడైనటువంటి సజీవుడైనటువంటి ప్రభుని నువ్వు కన్నులారా చూడగలిగినటువంటి భాగ్యాన్ని మనము కలిగి ఉన్నామా, లేకపోతే గుడ్డి వారిలాగా తడువులాడుకుంటూ ఉన్నామా? ఆలోచన చేయండి. చాలామంది మందిరానికి వెళ్తారు కానీ, సన్నిధికి వెళ్తారు కానీ సన్నిధిని నా దేవుని బిడ్డలారా గమనించండి, మరి ఆనందించరండి. సన్నిధిలో నా దేవుని బిడ్డలారా దేవుని యొక్క పొందు కోరుకోరండి. ఈరోజు వాక్యం ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉండగా ఎదుగో ప్రభువుని వెతుకుతాం, ప్రభు ద్వారా కలిగిన ప్రతి మేలు మనము పొందుకున్నట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు యేసయ్యా. ఇదిగోనైనా ఈ ఉదయకాలం ముందు నా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు అయ్యా. మిమ్మల్ని జాగ్రత్తగా కనుగొన్నప్పుడు అయ్యా వెతికినప్పుడు నైనా మేము మిమ్మల్ని కనుగొంటామని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యం ద్వారా నా తండ్రి మీరు మమ్మల్ని దర్శించి ఉండగా మరింత కృపచేత మీరు నింపండి, బలపరచండి అయ్యా. అన్ని విషయాలలో నా తండ్రి మీరు కార్యం చేయమని ప్రార్థిస్తున్నా. అవును ప్రభా, మీరే దీవెనకరంగా మార్చమని, మీరు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ దినమునైనా అయ్యా నీ సన్నిధికి వెళ్తున్న ప్రతి వారికి కృపాక్షేమాలు దయచేయమని అడుగుచున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించి దీవించి కృపనిచ్చి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.